ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి వీల్ చైర్లోనే వచ్చాను. అండ్ ఇక్కడ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లో కూడా వాళ్ళు వీల్ చైర్లోనే బయటికి తీసుకొచ్చారు. బోత్ నీస్కి మెనిస్కస్ టేర్ అయిందని చెప్పారు. లెఫ్ట్ లెగ్లో బోన్ కూడా డీజెనరేట్ అవుతుంది, ఆస్టియోఆర్థరైటిస్ ఎర్లీ స్టేజెస్ అని చెప్పారు. 1 minute నేను నుంచుంటే చాలా ఎక్కువ, ఆపరేషన్ చేద్దాం అన్నారు. కానీ నాకు ఆపరేషన్ చేయించుకోవడం భయం కూడా అనిపించింది. మధు గారు చెక్ చేశారు. అందరిలాగే నడవటం స్టార్ట్ చేశాను. చాలా వరకు పెయిన్ తగ్గింది. కంప్లీట్గా క్యూర్ అవుతుందని అయితే నేను అనుకోలేదు. హాయ్, నా పేరు ఉమా. నేను కూచిపూడి డాన్స్ టీచర్ని. లాస్ట్ ఇయర్ 2024 మేలో నేను యుఎస్ వెళ్ళాను వర్క్షాప్స్ కండక్ట్ చేయడానికి అండ్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వడానికి. అక్కడికి వెళ్ళిన ఒక 1 monthకి నాకు లైట్గా మోకాళ్ళు నొప్పి అనిపించాయి. ఫస్ట్ రైట్ నీలో స్టార్ట్ అయింది. నేను అనుకున్నాను పొద్దునుంచి ఈవినింగ్ దాకా నేను డాన్స్ క్లాసెస్ తీసుకునేదాన్ని చాలా మంది కిడ్స్కి, అండ్ ఈవినింగ్ టు నైట్ నేను ప్రాక్టీస్ చేసేదాన్ని. సో ఓవర్ స్ట్రెయిన్ వల్ల నొప్పి వచ్చాయి అనుకుని నేను అలాగే కంటిన్యూ చేశాను క్లాసెస్. అవి ఇంకొక 1.5 month అలాగే కంటిన్యూ చేశాను. సో ఆ పెయిన్స్ ఏ లెవెల్కి వెళ్ళాయంటే 1 fine day నేను అసలు నుంచోలేకపోయాను. అప్పుడు అక్కడ నా స్టూడెంట్ పేరెంట్స్ 2 డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చి చెక్ చేసి కాలు ముట్టుకుంటే కూడా నాకు చాలా నొప్పి వేసింది. వాళ్ళు చెక్ చేసి మెనిస్కస్ టేర్ అయినట్టు అనిపిస్తుంది, మీరు ఇంకా కొన్ని రోజులు డాన్స్ మానేసి చెక్ చేయించుకుంటే మంచిదంటే సరే అని నేను ఇండియా వచ్చాను. సో నేను నుంచోలేకపోయాను కాబట్టి ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి వీల్ చైర్లోనే వచ్చాను. అండ్ ఇక్కడ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లో కూడా వాళ్ళు వీల్ చైర్లోనే బయటికి తీసుకొచ్చారు. సో ఆ పొజిషన్లో నేను ఇండియాకి వచ్చాను. ఇండియాకి వచ్చిన తర్వాత మాకు హోమియోపతి ఫ్యామిలీ డాక్టర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గర నేను హోమియోపతి యూస్ చేసేదాన్ని. బట్ ఫస్ట్ ఏం జరిగిందని తెలుసుకోవడానికి ఎంఆర్ఐ తీసుకున్నాం మేము. ఎంఆర్ఐలో నాకు బోత్ నీస్కి మెనిస్కస్ టేర్ అయిందని చెప్పారు. ఏసీఎల్ టేర్ రైట్ లెగ్లో అండ్ లెఫ్ట్ లెగ్లో బోన్ కూడా డీజెనరేట్ అవుతుంది, ఆస్టియోఆర్థరైటిస్ ఎర్లీ స్టేజెస్ అని చెప్పారు. అప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంగ్లీష్ డాక్టర్ అన్నారు, మీరు ఒక 1 month ఏదో ఒక పౌడర్ మెడిసిన్స్ ఇచ్చారు, అది యూస్ చేయండి, తగ్గుతుందని నేను గ్యారంటీ ఇవ్వలేను, బట్ కొంచెం పెయిన్ తగ్గచ్చు, తర్వాత మనం ఆపరేషన్ చేసి 2 కాళ్ళకి మెనిస్కస్ టేర్కి ఆపరేషన్ చేద్దాం అన్నారు. కానీ నాకు ఆపరేషన్ చేయించుకోవడం ఇష్టం లేదు అండ్ భయం కూడా అనిపించింది. సో నేను ఆపరేషన్ వైపు వెళ్ళలేదు అండ్ ఆ మెడిసిన్స్ కూడా యూస్ చేయలేదు. మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గర హోమియోపతి మెడిసిన్స్ యూస్ చేశాను. సో హోమియోపతి యూస్ చేసిన తర్వాత నాకు కొంచెం పెయిన్ తగ్గింది. నేను లేచి నుంచోగలిగాను, కొద్దిగానే తగ్గింది. బట్ నడవటం మాత్రం కుంటుతూనే నడిచేదాన్ని. అది కూడా చాలా 1 minute నేను నుంచుంటే చాలా ఎక్కువ, అంత పెయిన్ ఉండేదన్నమాట అప్పటికి కూడా. సో అలా ఉన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఇక్కడ మూలం న్యాచురల్ హీలింగ్ సెంటర్ అని ఉంది, అక్కడ నేను సయాటికా పెయిన్కి వెళ్ళాను. నాకు తగ్గింది సయాటికా, నువ్వు కూడా ఒకసారి ట్రై చేయని చెప్పింది. నేను అన్నాను, సయాటికా అంటే ఓకే తగ్గింది నీకు, కానీ న్యాచురోపతిలో టేర్ ఎలా హీల్ అవుతుంది అంటే ఒకసారి వెళ్ళి ట్రై చేయి, ఎనీవేస్ నీకు ఇంకో ఆప్షన్ కూడా లేదు, ట్రై చేయి అని చెప్పింది. సరే నిజమే, నాకు ఇంకో ఆప్షన్ లేదు. నేను అప్పుడు మా వారు నేను నెక్స్ట్ డేనే అపాయింట్మెంట్ తీసుకుని వచ్చాము ఇక్కడికి. సో ఇక్కడ మధు గారు చెక్ చేశారు. చెక్ చేసి నా టోస్ అండ్ ఫింగర్స్ ఆయన చెక్ చేసి నాకు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అంటే నా మోకాళ్ళకి ఉన్న ఇష్యూస్ కాకుండా ఇంటర్నల్గా ఏమి ఇష్యూస్ ఉన్నాయని ఆయన చెక్ చేసి చెప్పారు. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను అన్ని ఇష్యూస్ ఉన్నాయా అని. బట్ ఆయన చెప్పినవన్నీ చెక్ చేసుకుంటే నిజంగానే అవన్నీ ఉన్నాయని నాకు అర్థమైంది. అండ్ అసలు నా మోకాళ్ళకి ఇష్యూ ఎందుకు వచ్చింది, రూట్ కాజ్ ఏంటనేది కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థియరీ క్లాసెస్ అవి తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మేము నెక్స్ట్ డే నుంచే ట్రీట్మెంట్ తీసుకుంటానికి రెడీ అయ్యాం. ఎందుకంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన వే అండ్ నా ఇష్యూస్ అన్నీ కనెక్ట్ అయ్యాయి, నాకు కరెక్ట్ అనిపించింది. బట్ కంప్లీట్గా క్యూర్ అవుతుందని అయితే నేను అనుకోలేదు. బట్ మేము స్టార్ట్ చేసాము. ఆయన ఫస్ట్ క్రేనియల్ థెరపీ చేశారు, స్ట్రెస్ రిలీఫ్, అండ్ తర్వాత నెక్స్ట్ యాక్యూసర్క్యులర్ మసాజ్ థెరపీ అని స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ చేసిన 1 weekలో నాకు చాలా వరకు పెయిన్స్ తగ్గినట్టు అనిపించింది. అండ్ నేను కుంటకుండా నార్మల్గా స్లో నార్మల్గా వాక్ చేయడం స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ చేసిన 1 monthకి నేను నార్మల్ అందరిలాగే నడవటం స్టార్ట్ చేశాను. చాలా వరకు పెయిన్ తగ్గింది. కాకపోతే అప్పటికి ఇంకా నా కాళ్ళు ఫోల్డ్ చేయడానికి రాలేదు. సో ఆ తర్వాత యోగా స్టార్ట్ చేశాను. మధ్యలో నాకు పర్సనల్ ఇష్యూస్తో ఒక 2 months బ్రేక్ వచ్చింది. నేను ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాను, ఫిబ్రవరి ఎండ్లో. సో మార్చ్ కంటిన్యూస్గా వచ్చాను. తర్వాత మళ్ళీ నేను మే ఎండ్, మళ్ళీ జూలై, ఆగస్ట్ ఇప్పుడు. సో ఇది కంప్లీట్ మంత్ అంటే 3rd month అని చెప్పాలి. ఈ 3 monthsలో 1 month కంప్లీట్గా నేను ఈ మంత్ అంతా యోగాకి కూడా వచ్చాను. యోగా కూడా స్టార్ట్ చేసిన తర్వాత అలాంగ్ విత్ ట్రీట్మెంట్ నా కాలు ఫోల్డ్ చేయడానికి వచ్చింది. సో నేను
వీల్ చైర్ నుంచి కుంటడం నుంచి వాక్ అండ్ దెన్ కాల్ ఫోల్డ్ చేసే స్టేజ్ దాకా వచ్చాను. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్స్ టు మధు సార్ ఫర్ హిస్ ట్రీట్మెంట్స్ అండ్ థ్యాంక్స్ టు మహేష్ సార్ ఫర్ టీచింగ్ మీ యోగా అండ్ థ్యాంక్స్ టు మూలం.